హలో ఎవ్రీవన్. నా పేరు అశోక్ కుమార్ యాదవ్. నేను నా బీటెక్ 2017లో కంప్లీట్ చేసిన. సో నేను బీటెక్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే నేను గేట్ కోచింగ్ తీసుకున్నా ఏఎస్ అకాడమీలో. సో అది నా సబ్జెక్ట్ ఫౌండేషన్కి చాలా హెల్ప్ అయింది. సో సబ్జెక్ట్ క్లియర్గా నాకు కొంచెం అంటే కాలేజ్ డేస్లో మనకు అంత అర్థం కాదు కదా. సో వాళ్ళు చెప్పేది కూడా అంత స్టాండర్డ్గా ఉండదు. సో ఆ టైంలో నాకు ఏఎస్ అకాడమీ చాలా హెల్ప్ అయింది. సో దాని తర్వాత నేను 2017 గేట్ ఎగ్జామ్ రాసిన. సో దాంట్లో నాకు ఓకే ఐ కుడ్ క్లియర్ చేయడం జరిగింది, ఒక 35 మార్క్స్ నియర్లీ. సో నెక్స్ట్ నేను జేఎన్టీయూలో ఎంటెక్ చేసిన. నెక్స్ట్ 2017 ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాసిన, దాన్ని ప్రిపేర్ అయిన ఉండే. కానీ నాకు జనరల్ స్టడీస్ నేను చాలా వీక్గా ఉండే అప్పుడు ఆ టైంలో. సో నాకు 60 మార్క్స్ రావడం జరిగింది 2017. సో ఐ కుడ్ నాట్ మేక్ దట్. నెక్స్ట్ 2018 ఏడబ్ల్యూ ఎగ్జామ్లో సో నేను కొంచెం జనరల్ స్టడీస్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి సో నేను అప్పుడు జేఎన్టీయూలో ఉండేటోడిని, అక్కడే యూనివర్సిటీలో. సో అప్పుడు నేను ఏఎస్ కుక్కట్పల్లిలో ఓన్లీ ఏడబ్ల్యూ జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకున్నా. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో వీరబాబు సార్ కూడా ఉండేటోళ్ళు. సో నెక్స్ట్ రాజు సార్ మనకు అప్పుడు హిస్టరీ చెప్పేటోళ్ళు. నెక్స్ట్ శిఖర ఇన్స్టిట్యూట్ మేడం అప్పుడు మాకు తెలంగాణ మూమెంట్ కూడా చెప్పింది. సో దాని తర్వాత అప్పుడు కొంచెం ఒక 15 మార్క్స్ అయితే ఇంప్రూవ్ చేసుకున్నా. నెక్స్ట్ ఎగ్జామ్ 2018కి లైక్ 75 మార్క్స్ దాకా వచ్చినాయి. బట్ అప్పుడు కూడా అంత సరిపోలే, లైక్ ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్ళిన. దాని తర్వాత ఎంటెక్ కంప్లీట్ చేసుకున్నా. దాని తర్వాత ఇంకా అప్పుడు కొంచెం ఖాళీ కూడా ఉండే. నెక్స్ట్ అప్పుడు మనకు నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ లేకపోతుండే. దాంతో నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామని చెప్పి గ్రూప్ 1కి కోచింగ్ తీసుకున్న ఆర్సీ రెడ్డిలో. సో అది నాకు జనరల్ స్టడీస్కి చాలా హెల్ప్ అయింది. కొంచెం గ్రిప్ అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా జనరల్ స్టడీస్లో. సో అప్పటి నుంచి ప్రతి ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ లైక్ 150కి 100+ అనేది స్కోర్ చేస్తూ ఉన్నా. దాని తర్వాత నేను హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన ఉండే. సో అప్పుడు దాంట్లో కూడా లైక్ 345 వచ్చాయి ఆఫ్టర్ ఇంటర్వ్యూ. సో బీసీడీ నా కేటగిరీ. సో 350 ఉండే అప్పుడు నా కట్ ఆఫ్. సో అప్పుడు కూడా నాకు దాంట్లో కూడా సెలెక్ట్ కాలేదు. సో దెన్ ఐ కంటిన్యూడ్ మై ప్రిపరేషన్. సో డైలీ ఎవ్రీ డే నేను ఫర్ అబౌట్ 2 years కంటిన్యూగా నేను స్టడీ హాల్కి వెళ్తూనే ఉండే, నేను మా సిస్టర్. సో లాస్ట్కి అంటే అక్కకేమో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది, ఎస్ఐ. ప్రజెంట్లీ షీఈ్ ఇన్ ట్రైనింగ్. సో అయిపోతుంది అది కూడా తొందరలో. పాసింగ్ అవుట్ పరేడ్ 13th ఉంది అని చెప్పింది. నెక్స్ట్ నేనేమో ఏడబ్ల్యూ ఎగ్జామ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది నాకు. సో నెక్స్ట్ నేను ఈ ప్రిపరేషన్కి నేను లైక్ అప్పటి నుంచి ఏఎస్ అకాడమీలో తీసుకున్న నోట్సెస్ నేను ఫాలో అవుతూ ఉండే. అదే నోట్స్ ఇప్పుడు కూడా ఫాలో అయినా. సో ఏమన్నా ఎక్కడైనా మిస్టేక్ అవుతుందా, నేను ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది కరెక్ట్ సాల్వ్ చేయట్లేదా, లైక్ ఎక్కడ వదిలేయాలి ఏంటి అనే క్లారిటీ అనేది నాకు లేదు. అంటే అక్కడెక్కడైనా మిస్ అవుతున్నానా అని చెప్పి నాకు అనిపించింది. సో అప్పుడు నేను వీజీ అకాడమీ గురించి విన్నా. సో వీజీ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుందామని చెప్పి. సో అప్పుడు ఓన్లీ మొబైల్ సబ్స్క్రిప్షన్ 3,340 ఎంతో పెట్టారు సార్ ఒకటి, లైక్ 3,500 దగ్గర అంతే ఉంది. సో అది తీసుకొని ఇంకా డైలీ అదంతా కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి ప్రతిరోజు ఆ క్లాసెస్ అనేది వినుకుంటూ నెక్స్ట్ మనకి బుక్ బ్యాంక్ అనేది ఉండే కదా. నెక్స్ట్ ఏపీ ప్రీవియస్, తెలంగాణ ప్రీవియస్ ఇవన్నీ కూడా క్లాస్లోనే సాల్వ్ చేస్తూ ఉంటారు. చాలా హెల్ప్ అయింది. సార్తో పాటు అది కూడా ఒకసారి సాల్వ్ చేసేసిన. నెక్స్ట్ ఇంకోసారి రివిజన్లో ఇంకొక 2 times కూడా సాల్వ్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టెస్ట్ జనరేషన్ అనేది కూడా చాలా మనకి యూనిక్ ఫీచర్ అది. సో అది కూడా చాలా హెల్ప్ అయింది. సో సార్ యొక్క క్లాసెస్ ఒకటే కాకుండా మనకి ఏ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పదు, లైక్ మోటివేషన్ కానీ ఏ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయాలి ఎగ్జామ్లో. సో మనం అంతా కూడా చదువుతాం కానీ ఎగ్జామ్లో మనము ఎట్లా హ్యాండిల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ క్వశ్చన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి మనకి క్లారిటీగా కొంచెము ఈజీ వేలో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పింది నాకు సతీష్ సార్. చాలా హెల్ప్ఫుల్ అయింది అది. సో వీజీ అకాడమీది చాలా రోల్ ఉంది నాకు ఏడబ్ల్యూ సక్సెస్కి.
అదేవిధంగా నేను ఏఎస్ సక్సెస్ మీట్ కూడా వెళ్ళాను, ఎందుకంటే ఇట్స్ లైక్ అ గ్రాటిట్యూడ్ ఫర్ మీ. అండ్ నేను టెస్ట్ సిరీస్ కూడా నేను రూపాలో ర్యాపిడ్ రివిజన్ కోర్స్ తీసుకున్నా లాస్ట్ మూమెంట్లో. లైక్ నేను అప్పుడు గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్నా కదా, నోట్స్ అంతా రివైజ్ చేయడానికి చాలా టైం పడుతూ ఉండే. అట్లా అని చెప్పి నేను రూపా అకాడమీలో వీరబాబు సార్ది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని చెప్పి పెట్టినారు కదా, అది తీసుకున్నా. అది తీసుకుంటే అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది. లైక్ ఫాస్ట్ రివిజన్ అనేది అయిపోతూ ఉండే. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా రాష్ట్ర నేను రూపా అకాడమీలో ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ విజీ అకాడమీలో ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్, సివిల్ ఇండెక్స్ టెస్ట్ సిరీస్ కూడా రాసిన. సివిల్ ఇండెక్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ అన్నిట్లో టెస్ట్ సిరీస్ అనేది రాసిన అంతే. నెక్స్ట్ ఈసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వచ్చింది నాకు లైక్ అరౌండ్ 350 స్కోర్ అనేది స్కోర్ చేయడం జరిగింది. అంటే దీంట్లో కూడా చాలా కొన్ని మిస్టేక్స్ చేసినా కానీ లైక్ మిస్టేక్స్ అనేది తగ్గించుకున్నా. నెక్స్ట్ జనరల్ స్టడీస్లో నియర్లీ అబౌట్ 110 దగ్గర లైక్ 107, 108 ఎంతో వచ్చింది స్కోర్. ఓకే, సో నేను ఇదంతా వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన సతీష్ సార్ తీసుకున్న ఇనిషియేటివ్, లైక్ ఇప్పుడు వచ్చే ఆస్పిరెంట్స్ ఈ కోచింగ్ మాఫియా అడ్వర్టైజ్మెంట్స్లో పడి మిస్గైడ్ అవ్వద్దని చెప్పి సో ఇది చేయడం జరుగుతుంది. సో నేను ఇన్ని అకాడమీస్లో అయితే నేను తీసుకున్నా, ఎందుకంటే నాకు 2017 నుంచి నేను కంటిన్యూ చేస్తాను నా ప్రిపరేషన్. సో నేను ఏ ప్రైవేట్ జాబ్ కూడా చేయలేదు, ఓన్లీ ఎంటెక్ ఒకటి చేసిన. అది స్టైపెండ్ వస్తూ ఉండే కాబట్టి అట్లా 2 years అట్లా అయింది. నెక్స్ట్ కరోనా. సో ఈ యొక్క ప్రిపరేషన్ అనేది ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు ఎవరైతే కొంతమందికి లైక్ మిస్ అయింది ఇప్పుడు కూడా, సో వాళ్ళందరికీ కూడా డీమోటివేట్ అవ్వకుండా ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్, ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ అక్టోబర్లో ఎప్పుడో ఉంటుందని చెప్పి అంటారు కదా, సో ఆ నోటిఫికేషన్కి మంచిగా ప్రిపేర్ కండి. ఈ టిప్స్ అనేటివి మీకు యూజ్ అవుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. సో hope you all will do well in the exam. So all the best and thank you for that. Thank you sir for taking this initiative. Thank you all.